ప్రభుత్వ భూముల్ని గుర్తిస్తాము. ఈ రోజు దురదృష్టం ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ 100 బెడెడ్ కడదామంటే ఈ రోజు మరి వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. వీటన్నిటిని కూడా గుర్తిస్తాం. పేద ప్రజలకి కాలనీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా వాళ్ళకే ఇస్తాం. వాళ్ళకి ఎటువంటి అన్యాయం చేసే ప్రయత్నం చేయం. పరిమితులు మించి భూములు ఎవరైనా గానీ రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిర్మాణం తీసుకుంటే మాత్రం వాటి మీద చర్యలు తీసుకుంటాం. ఫస్ట్ ఫేజ్ లో మాచర్ల రూరల్ మొత్తానికి కూడా ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఇచ్చే మరి ప్రయత్నం జరగబోతా ఉంది. ఒక 100 కోట్ల రూపాయలతోటి పట్టణంలో ప్రజలందరూ దాహార్తిని తీర్చడానికి కూడా బుగ్గవాగు డ్యాం నుంచి త్వరలోనే ప్రారంభిస్తాం. ఈ పల్నాడు ప్రాంతంలో మొట్టమొదట ప్రజల దాహార్తిని ప్రొటెక్టెడ్ వాటర్ ని అందించే ప్రయత్నం ఖచ్చితంగా నెరవేరి తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. తల్లికి వందనం కార్యక్రమం ఉందో మరి అది కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి అందరికి కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి మరి ఇవ్వబోతుందని చెప్పి యావత్ ప్రజానీకానికి కూడా తెలియజేస్తుంది.